నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సిద్ధగురువులకు ప్రణామాలు సమర్పిస్తున్నాను. సామాన్యంగా చాలామంది తమ పూర్వీకులు, తల్లిదండ్రులు మొదలైన వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళు ఉత్తమగతులకు పోవాలి అని కోరుకుంటారు. ఆ ఉత్తమగతులకు పోవాలంటే ఏం చేయాలండి అని అడుగుతూ ఉంటారు. దానికి శాస్త్రబద్ధమైన మార్గం ఉన్నది. జపతో నాస్తి పాతకం. వాళ్ళు ఏమైనా పాపాలు చేసి ఉన్నట్టయితే, చేయకపోతే ఎట్లాగూ ఉత్తమగతులకు వెళ్తారు. వాళ్ళు మామూలుగా ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులైనారు, పరమపదించారు, వైకుంఠధామానికి వెళ్ళారు, కైలాసధామానికి వెళ్ళారు, ఇలా చెప్తుంటారు. వాళ్ళ ఆచారాలను బట్టి, సంప్రదాయాలను బట్టి ఉత్తమ స్థితులకు వెళ్తారు అనే కోరికతోటి, నమ్మకంతో ఈ పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మరణించిన ప్రతి వ్యక్తి స్వర్గానికి వెళ్ళడు, కైలాసానికి వెళ్ళడు, వైకుంఠానికి వెళ్ళడు. వాళ్ళు చేసినటువంటి పాప పుణ్యములను స్వర్గ నరకములలో అనుభవించి మళ్ళీ జన్మకు వస్తుంటారు. ఎవరో మహనీయులైనటువంటి వ్యక్తులు ఇంకా పైకి వెళుతూ ఉంటారు. శాస్త్రంలో చెప్పారు, ఇదిగో ఇన్ని కోట్లు పంచాక్షరి చేస్తే కైలాసానికి వెళ్తావు, ఇన్ని కోట్లు అష్టాక్షరి మంత్రం చేస్తే వైకుంఠానికి వెళ్తావు. ఇలా శాస్త్రంలో చెప్పబడ్డ వాక్యాలు అనుసరించినటువంటి వాళ్ళు ఆయా ఫలితాలు పొందుతారు. దాంట్లో ఎటువంటి సందేహము కూడా లేదు. అయితే ఏమిటనంటే, కొంతమంది భక్తులు వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? ఏదో చేసి ఉండొచ్చు, తప్పులో ఒప్పులో, వాళ్ళ తల్లిదండ్రుల చరిత్రలోనో వాళ్ళకు పూజ్యులైన వ్యక్తులో అయి ఉండొచ్చు. అలాంటి వాళ్లకు సహాయం చేయాలనంటే ఏం చేయాలి? వాళ్ళని ఇంకా ఉత్తమ స్థితులకు వెళ్ళాలనంటే ఏం చేయాలి? ఒకటి, ముందు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవడం ఒక పద్ధతి. అంటే విజన్లో చూసి, ధ్యానంలో చూసి వీళ్ళు బాగానే ఉన్నారు, బాగలేరు, లేకపోతే ఈ స్థితిలో ఉన్నారు అని చెప్పి దీనికి ఇది చేయాలి, ఇది చేయాలని చెప్పటం. సరే, ఆ మార్గాన్ని అనుసరించవచ్చు. ఇంకా పై స్థితులకు వెళ్ళాలి, పైగతులకు వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? దోషాలు ఏమైనా ఉండి బాధలు అనుభవిస్తూ ఉంటే ఏం చేయాలి? కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది హత్య చేయబడ్డ వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు ప్రపంచంలో. వాళ్ళ తాలూకు వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఏమిటి అని అంటే, మహామంత్రములు, జీవితాలను తరింపజేయగలిగినటువంటి మహావిద్యలు, అంటే ఓ శివ పంచాక్షరి, ఓ విష్ణు సంబంధమైన అష్టాక్షరి మంత్రాలు, లలితాదేవి మంత్రం, ఇలాంటి మహాదేవతల యొక్క మంత్రములను అనుష్ఠానం చేసి, జపం చేసి, ఆ జపాన్ని వాళ్లకు సమర్పించేటట్లయితే వాళ్ళ పాపాలు పోయి ఉత్తమ స్థితులకు వెళ్తారు. వాళ్ళు పాపాలే చేయకపోతే ఇంకా పైకి వెళ్తారు, ఇంకా ఉన్నతమైనటువంటి భూమికలకు వెళ్తారు. అయితే వాళ్ళకు చేర్చడం ఎట్లా? దీన్ని నువ్వు జపం చేస్తావు, మీ ఇంట్లో కూర్చుంటావు, జపం చేస్తావు, ఎట్లా చేయాలి? ఎలా చేయాలి ఉంది? మీ ఇంట్లో నువ్వు ఊరికే ఉట్టి జపం చేస్తుంటావా? సమర్పణ చెయ్యి. చేతిలో నీళ్లు పోసుకొని పళ్ళెల్లో సమర్పించు. ఆ తీర్థాన్ని ఎదురుగా ఒక రావి చెట్టు లాంటి చెట్టులో కనుక పోసేటట్టయితే ఆ వృక్ష దేవత అది కావలసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః అంటారు అశ్వత్థ వృక్షాన్ని. కనుక రావి చెట్టు మొదట్లో కనుక పోసేటట్లయితే చాలా సత్ఫలితాలు ఇస్తుంది. సరే, ఏదైనా పెద్ద చెట్టు కనుక ఉండేటైతే మంచిదే. అది ఇంకా అందరి ఇళ్లలో రావి చెట్టు ఉంచరు, పెంచుకోరు కూడా చాలామంది. సరే, ఏదైనా సరే ఒక మహావృక్షం జీవశక్తి కలిగింది కాబట్టి దానికి సమర్పించవచ్చు. అలానే మీ ఇంట్లో యంత్రం ఉన్నది, పూజ చేస్తున్నాం అనుకో, యంత్రానికి సమర్పించు. యంత్రంలో ప్రాణశక్తి ఉన్నది. ఆ యంత్రానికి సమర్పితమైతే ఆ యంత్రాధిష్టాన దేవత సత్ఫలితాన్ని ఇస్తుంది, తీసుకెళ్ళి ఇస్తూ ఉంటుంది. కనుక ఈ రకంగా కావలసినటువంటివి మార్గంలో వాళ్ళందరికీ కూడా చేర్చేటువంటి పద్ధతులు జపం ద్వారా, హోమాల ద్వారా, ధ్యానాల ద్వారా, ఆ తీర్థములను, ఆ జప జలాన్ని వాళ్ళకు సమర్పించటం ద్వారా, ఆ సమర్పణ మార్గాలు ఇట్లా రకరకాలుగా ఉంటుంటాయి. అందువల్ల ఈ మార్గాలను అనుసరించి దీని ద్వారా పెద్దలకు ఉపకారాలు చేయవచ్చు, వాళ్ళను పుణ్యగతులకు పంపించవచ్చు. ఇక వీటిలో మార్గాలు ఇంకా ఏమిటి అని అంటే, వాళ్ళ పేరుతోటి అన్నదానం చేయటం. అన్నదానం చాలా గొప్పది. మహాక్షేత్రాలలో అన్నదానం చేయగలిగితే, ఓ కాశీ, శ్రీశైలం, గుర్తాళం ఇటువంటి దివ్యక్షేత్రాలలో కనుక అన్నదానం చేస్తే అంతకు మించింది ఇంకోటి లేదు. సత్ఫలితాలు, మహాఫలితాలు ఇస్తాయి ఇవన్నీ. ఇట్లా జపము, తీర్థము, దానము వీటి ద్వారా
సర్వపాపాలు పోగొట్టవచ్చు, ఉత్తమ స్థితులు పొందించవచ్చు. మంత్ర ప్రభావం, మంత్ర తీర్థం యొక్క శక్తి, వాటిని గురించి ప్రస్తావించడం జరిగింది. అలానే కొంతమంది శాపగ్రస్తులైనటువంటి వ్యక్తులు ఉంటారు. సంతానం కలగదు, పెండి కాదు, రకరకాల వ్యాధులతో పీడించబడుతూ ఉంటారు. ఏమిటిది, దీన్ని పోగొట్టడం ఎట్లా అని అంటే, ఒకటి మానవుల యొక్క దోషాలు, పాపాలు. కొన్నిసార్లు దేవతలకు కూడా శాపాలు ఉంటాయి. తప్పులు చేస్తే చిన్న దేవతలను పెద్ద దేవతలు శపించటం ఉన్నది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. శతాధిక సంవత్సర వృద్ధుడు, సిద్ధపురుషుడు అయినటువంటి రాధికా ప్రసాద్ మహారాజ్, ఆయన ఒక పాముకు రోజు కాఫీ ఇస్తుండేవాడు. ఆయన ఉన్న ఇంట్లోకి ఒక పెద్ద పాము ఉండేది, పాము పుట్టున్నది. ఈయన కాఫీ తాగుతూ అక్కడ మరి కొంత కాఫీ అట్టి పెట్టేవాడు. ఆ పాము రోజు వచ్చి ఈయన దగ్గర ప్లేట్లో ఆ కాఫీ పోసేవాడు. ఆ కాఫీ తీసుకొని వెళ్తూ ఉండేది. ఇట్లా కొన్నాళ్ళు గడిచింది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఈయన ఊరికి వెళ్ళాడు. ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది మనుషులు ఓ పాము రావటం చూసి దాన్ని చంపేశారు. మర్నాడు ఈయన వచ్చేసరికి ఆ పాము లేదు. మామూలుగా ఆయన కాఫీ తీసుకెళ్ళి కూర్చున్నాడు. వాళ్ళు వచ్చి చెప్పారు, నేను చంపేశామండి అని చెప్పి. అయ్యో, ఎంత పని జరిగింది అని. ఏమిటి అని అంటే, ఆ పాము కనిపించి చెప్పింది తర్వాత ఆయనకు ధ్యానంలో, నేను నాగయక్షుడిని, నేను శాపం వల్ల నాగంగా పుట్టాను, పాముగా పుట్టాను. ఈ పుట్టినటువంటిది రోజు మీరు ఇస్తున్నటువంటి దానివల్ల నాకు చాలా సంతృప్తి కలిగింది. అయితే నన్ను ఇప్పుడు చంపేశారు. నాకు ఉత్తమగతులు కలిగేటట్లుగా మళ్ళీ నేను యక్షిణినై ఉండేట్టుగా ఆశీర్వదించండి. నా పాపం అయిపోయింది, మీరు రక్షించండి అని మీరు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు మీకు నేను వచ్చి ఏదైనా సేవ చేస్తాను. ఎవరైనా పాము గరిచిన వాళ్ళు వచ్చినా, సర్పశాపగ్రస్తులైన వాళ్ళు వచ్చినా వాళ్ళ బాధను నేను తీరుస్తాను, నన్ను స్మరించండి అని చెప్పింది. అలా నాగ శాపం గ్రస్తులైనటువంటి వ్యక్తులు, శాపగ్రస్తులైనటువంటి వ్యక్తులు పూర్వజన్మలో పామును చంపబోయినా, అది పగబట్టినా, ఏ రకంగానైనా సరే ఆ జన్మలో దాని పగ గనక తీరకపోయేటట్లయితే ఆ నాగ శాపం, అది మనుచరిత్రలో అలసాని పెద్దనంటాడు, పాము కడు ముదిసి పిమ్మట గామగు చందమున అని. సర్పగ్రహం అవుతుందిట పాము క్రోధం వల్ల. ఆ సర్పానికి ఉత్తమ జాతి సర్పానికి మనుషులను పెట్టుకునే శక్తి ఉన్నది. అది వీడు మరణించకముందు వీడిని కాటేయాలని, చంపాలని ప్రయత్నిస్తుంది. వీడు మరణించేటట్లయితే ఆ తర్వాత పుట్టిన జన్మను కూడా అది చూసి గుర్తుపెట్టి ఆ వ్యక్తికి పాము కరిస్తే ఏ రకమైనటువంటి లక్షణాలు వస్తాయో, దోషాలు వస్తాయో, బాధలు వస్తాయో, విషజ్వరాలు, శరీరం అంతా కూడా చర్మ వ్యాధులు లేకపోయేటట్టయితే సంతానం లేకపోవటాలు, ఇవన్నీ కూడా ఉండేట్టు చేస్తుంది. అది ధ్యానంలో చూసి, దివ్య దృష్టితో చూసి తెలుసుకొని ఆ నాగశాపాన్ని నివారించవచ్చును. సర్వశాపహరం దేవం, సర్వరోగ నివారకం, అస్త్రరూపం మహావీరం, నాగరాజం నమామ్యహం అని అంటారు నాగధ్యాన పరులైనటువంటి వ్యక్తులు. ఆ రకంగా నాగధ్యానం చేసి నాగ శాపాన్ని పోగొట్టవచ్చును, సంతానాన్ని ప్రసాదించవచ్చును, వచ్చేట్లు చేయవచ్చును. అదే రకంగా మిగతా ఏ విధమైనటువంటి బాధలనైనా ఆ నాగదేవతలు, నాగరాజులు పోగొడతారు. భారతంలో అయితే గొప్పగా నాగస్తుతి మనకు కనిపిస్తుంది. ఐరావత రాజాన సర్పా సమితి శోభనా, క్షరంతైవ జీమూతా సవిద్యుత్పవనేరితా, స్వరూపా బహురూపాశ్చ తథా కల్మాషకుండలా, ఆదిత్యవన్నాకపృష్ఠే రేజురైరావతోద్భవా. ఇట్లా ఒక సుదీర్ఘమైనటువంటి నాగస్తుతి మనకు భారతంలో కనిపిస్తుంది. ఆ స్తోత్రం కనుక చదివేటట్టయితే నాగశాపాన్ని పోగొట్టుకోవచ్చును. ఈ రకంగా శాపములను పోగొట్టేటువంటి పద్ధతి, భక్తితో అనుగ్రహాన్ని పొందే పద్ధతి నన్నయ్య భట్టు కూడా చాలా అద్భుతంగా రాశాడు పద్యాలు ఈ విషయంలో నాగస్తుతి చేస్తూ. బహువన్న పాదపబ్ధికుల పర్వతపూర్ణ సరస్వతీ సహిత మహామహీ మహాభరంబు అది చెబుతూ ఆయన చేసినటువంటి స్తోత్రం అపూర్వమైనటువంటిది. అలా నాగస్తుతి చేసి అనుగ్రహాన్ని పొందవచ్చు.